కూడా క్రీస్తు వలె శక్తివంతులను కావాలని అన్ని విషయాలలో ప్రభువా ఆదరించి నడిపిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవా, మేము నీ మార్గములు నీ వలె ప్రభువా నడుచున్నట్లుగా, నీ మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయునట్లుగా నీ స్వభావమును మీరు మాకు నేర్పించండి. మా రక్షణకర్తవైన దేవా, మీరు మాతో మాట్లాడండి. మేము నీ వైపు చూస్తూ ఉండగా మా హృదయాల్లో మీ క్రియ జరిగించండి ప్రభువా. మా హృదయములు నీ తట్టు తిప్పి చూడగా తండ్రి మీరు కనికరించండి. మీ ఆత్మ కార్యమును మా మధ్య మీరు జరిగించండి. మీ ఆత్మను ప్రభువా మాలోను, మా మీదను, మా మధ్యను మీరు ఉంచండి. సమస్తమునకు మీరే ఆధిపత్యం వహించండి ప్రభువా. వాడబడు పాత్ర ఏదైనప్పటికీ వినిపింపబడేది నీ స్వరం అని గ్రహించే మనస్సును, హృదయమును మీరు మాకు అనుగ్రహించండి. మీ నామమును మహిమపరచమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యానికి ఎక్కువ సమయం కేటాయిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ దేవుని స్తుతించడానికి మనం ఇంతకుముందు స్తుతి ఆరాధనలు పెట్టిన ప్రతిసారి కూడా ఎప్పుడు మనము దేవుణ్ణి స్తుతించాలి, ఎలాగో స్తుతించాలి అనేది చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఈ దినము కూడా స్తుతి కూటం కాబట్టి ఒక క్రొత్త కోణంలో దేవుని స్తుతించడానికి కారణాన్ని వెతుకుదాం. ఈ వచనంలో ఎందుకు దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడంటే, దేవునికి ఏమేమి ఉన్నాయి? కనికరం ఉంది, ఆయన ఆదరించేవాడు కాబట్టి. ఈరోజు ఈ అంశం మీద కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఆదరణకర్త అయినటువంటి దేవుడు కనుక ఆయన్ని మనం స్తుతిద్దాం అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా ఆదరింపబడాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిస్థితులు మనిషిని నెమ్మది లేని స్థితులలోనికి తీసుకొని పోతా ఉన్నాయి. లోకము ఆ విధంగా ఉన్నది. నెమ్మదిని వెతుకుతున్నాడు, ఆదరణను వెతుకుతున్నాడు, కానీ పొందుకోలేని వానిగా ఉంటా ఉన్నాడు. కారణం నిజమైనటువంటి దేవుని యొద్దకు వచ్చి, నెమ్మదిని అనుగ్రహించే దేవుని యొద్దకు వచ్చి పొందుకోలేకపోవడం. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఎప్పుడు నెమ్మది?
ఏ పరిస్థితుల్లో ఆదరణ? అంతరంగమందు విచారములు హెచ్చగా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తా ఉన్నది. కీర్తనల గ్రంథంలోనే 4వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళ్తే, ఇక్కడ దావీదు చాలా అద్భుతమైనటువంటి కీర్తనతో కూడిన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ అంటాడు, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును అంటాడు. చాలామందికి నిద్ర పట్టదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొందరైతే నిద్ర లేనివాడే క్రైస్తవుడు అంటారు, కొందరేమో నిద్రపోయేవాడే క్రైస్తవుడు అంటారు. సంఘంలో నిద్రపోయే క్రైస్తవులు మనందరం. దావీదు అంటున్నాడు ఇక్కడ, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేల్కొందును. దానికి కారణం ఏంటి అంటే, వారి ధాన్యాదులు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో కలుగజేస్తా ఉన్నావు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాట కంటే అధికమైన సంతోషము. స్తుతికి మూలము సంతోషము మాత్రమేనా అనే ప్రశ్న నుంచి ఆరంభిస్తున్నాను ఈరోజు. స్తుతికి మూలము సంతోషమేనా? స్తుతికి మూలము ఆశీర్వాదమేనా? స్తుతికి మూలము హెచ్చింపబడమేనా అనే డైరెక్షన్లో ఈరోజు వాక్యాన్ని తీసుకెళ్దామని పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపించబడుతూ మాట్లాడుతూ ఉన్నాను. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాట కంటే అధికమైన సంతోషం నీవు నాకు నా హృదయంలో పుట్టించితివి కనుక నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఇప్పుడు మనము కూడా సాక్ష్యం చెప్పమంటే, దేవుడు మా పొలాన్ని బాగా ఆశీర్వదించాడు, మా పశువులను బాగా ఆశీర్వదించాడు, లేకపోతే మా పరిస్థితిని మెరుగుపరిచాడు. ఒకప్పుడైతే తినడానికి తిండి గింజలు ఉండే కాదు, కానీ ఇప్పుడు నెమ్మదితోటి 4 నోట్లో పోతున్నాయి అనే సాక్ష్యమే చెప్తాం. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాట కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుడుతుంది. దానికి కారణం ఏంటో పైన చెప్తున్నాడు. ఏమని? యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసితివి. అందుకే మన దేవుని సేవకులు ఒక టైటిల్తో ఒక బుక్ రాశారు, దేవుని వెలుగు నా హృదయంలోని చీకటిని తొలగించెను. జోగారి రాసినటువంటి బుక్కే కాబోలు. దేవుని వెలుగు నా మీద ప్రకాశించింది కాబట్టి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాట కంటే సంతోషం నా హృదయంలో పుట్టింది. దేవుడు పుట్టించాడు. దేవుని వెలుగు ప్రకాశించడం అంటే చివరిలో చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. ఎందుకు దావీదు సంతోషిస్తున్నాడు? దావీదు రాజు అయినందుక? దావీదుకు ధాన్య ద్రాక్షారసములు ఎక్కువగా ఉండినందుక? కాదు. దేవుని సన్నిధి కాంతి అతని హృదయంలో ప్రకాశించింది. అక్కడ ఆగుదాం. మనం ఎందుకు మొదలు పెట్టాం? అసలు దేవుని ఎందుకు స్తుతించాలి? ఆయన కనికరము కలిగిన తండ్రి, ఆదరించువాడు కాబట్టి స్తుతించాలి అని ఆరంభించాడు కదా పౌలు భక్తుడు. ఆదరణ ఎప్పుడు వస్తుంది? ఏ సందర్భాల్లో ఆదరణ వస్తుంది? కొన్ని లేఖనాలను మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
11వ వచనంలో 2వ భాగం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో 2వ భాగం. అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. సంఘం చూడండి జాగ్రత్తగా, ఇది దేవుని ఇల్లు. మనం అనుకుంటాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు ఎరుగరా? జాగ్రత్తగా వినండి. మీరు దేవుని ఆలయములై ఉన్నారని మీరు ఎరుగరా అనలేదు. ఏమన్నాడు? మీరు అందరూ కలిసి దేవుని ఆలయం. ఒక్కొక్కళ్ళు దేవుని ఆలయములు, ఒక్కొక్కళ్ళు దేవుని ఆలయం అని చెప్పలేదు అక్కడ. అయినా కూడా దాన్ని మనం అన్వయించుకోవచ్చు. మీరు సజీవమైనటువంటి రాళ్ల వలె ఆత్మీయ మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర ఉంటుంది. ఇంతకీ ఏమన్నాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇది దేవుని ఇల్లు, అందరూ కలిసినది దేవుని ఇల్లు. ఇందులో ఒకరి నుంచి ఒకరికి ఆదరణ ఎప్పుడు వస్తుంది అంటే ఒకరి విశ్వాసాన్ని చూచి ఇంకొకరు ఆదరింపబడాలి. ఒకరి విశ్వాసమును చూచి ఇంకొకరు ఆదరింపబడాలి. ఆదరణ సహోదరుల నుంచి ఇంకొక సహోదరునికి. ఇప్పుడు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఇంతకాలం ఫలానా సహోదరి యొక్క విశ్వాసం వలన నేను ఆదరింపబడ్డాను, ఫలానా సహోదరుని యొక్క విశ్వాసం వలన నేను ఆదరింపబడ్డాను అని ఎప్పుడైనా చెప్పామా సాక్ష్యం? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే ఒకరి విశ్వాసము చేత ఇంకొకరు ఆదరణ పొందాలి. దానికి ఫలితం ఏంటి అంటే మీరు స్థిరపరచబడతారు అంటున్నాడు. ఎందుకు ఈ దినాలలో క్రైస్తవుడు నెమ్మది లేకుండా చెంచలుడై కలవరముతో గందరగోళంలో ఆదరణ లేనివానిగా, స్థిరత్వం లేనివానిగా తయారవుతూ ఉన్నాడంటే కారణం ఏంటి అంటే సహోదరుల మధ్య ఒకరి విశ్వాసం వలన ఇంకొకరు ఆదరింపబడకపోవడం. చూడండి, విశ్వాసము ద్వారా ఆదరింపబడడం. సహవాసంలో తొలినాళ్లలో చెన్నైలో రిట్రీట్లు పెట్టేటప్పుడు ఇవి వారి జీవితాల్లో దైనందిన భాగం. వారి జీవితాల్లో ప్రతిదినం కలవరం. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయాలి, ఇంతమందికి వసతులు ఏర్పాటు చేయాలి అని ఒకరు కలవరంతో ఉంటే ఇంకొక సహోదరుడు వచ్చి విశ్వసించి ప్రార్థించి టోటల్గా సంఘం మొత్తం ఆదరింపబడేటట్లుగా. అది జరగదు. అవన్నీ కుదే పని కాదు. ఏమన్నా ముందు తలాతోక ఆలోచించి కదా చేయాల్సింది అనే మాటలు కాదు. ఎప్పుడు నిజమైనటువంటి ఆదరణ విశ్వాసము ద్వారా ఆదరించాలి. ఇంకా ఆదరణ వేటి నుండి మనకు దొరుకుతుంది? ఎక్కడ నుండి మనకు దొరుకుతుంది? ఆదరణకు కర్త మాత్రం దేవుడే. ఆదరణ ఎన్ని మార్గాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడనేది చూస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా ఒక సహోదరి ఇంకొక సహోదరిని ఆదరించడం. ఏందో స్తుతికోవటం పెట్టింది అంత ఆదరణ అంటున్నావు ఏందంటున్నారు అనుకుంటున్నారేమో. అక్కడికి వెళదాం. తర్వాత ఇంకొక వచనం కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చూడండి, నిరీక్షణ దేని వలన వస్తుంది అంటే ఇక్కడ ఆదరణ, ఓర్పు ఆదరణ వలన నిరీక్షణ వస్తుంది అంటున్నాడు. ఆ ఆదరణకు మూలం ఏమంటున్నాడు అంటే లేఖనం అంటున్నాడు. అంటే వాక్యము అంటాడు. ఎప్పుడైతే
నా పాదములకు దీపము నీ వాక్యము, ఆ వాక్యము నా హృదయంలో ప్రకాశించిందో నాకు నెమ్మది, ఆదరణ దొరికింది అన్నాడు దావీదు. అదే ఇక్కడ చెప్తాను, లేఖనము వలన నీ ఆదరణ వలన మీ నిరీక్షణ స్థిరమవ్వాలి. నిరీక్షణ స్థిరమవ్వాలి. మనం 2 వారాల క్రితం ఏమో చూసాం, తెస్సలోనికయ సంఘం మీరు ఎందుకు రక్షింపబడ్డారని అడిగితే ఎందుకు చెప్పాలి, మీరు గుర్తుపెట్టుకునే వాళ్ళైతే చెప్పాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూచుట కొరకును, ఎదురు చూచుట కొరకు. ఎందుకు రక్షింపబడ్డామంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షించడం కోసం రక్షింపబడ్డాం మేము. బాగానే ఉంది. ఆ నిరీక్షణ స్థిరపరచబడిందా? స్థిరపరచబడాలంటే మరలా లేఖనాలనే ఆశ్రయించాలి. లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై. చూడండి, బాగానే ఉంది. ఆదరణ విశ్వాసం వలన, లేఖనముల వలన మనకు అనుగ్రహించబడుతుంది దేవుని ద్వారా. అయితే అసలు ఆదరణ పొందుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో, క్రైస్తవుని జీవితంలో ఆదరణ ఎందుకు ప్రాముఖ్యమో, ఆ ఆదరణకు దారి తీసేటటువంటి పరిస్థితి ఎందుకు ప్రాముఖ్యమో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. మీరు శ్రద్ధగా వినకపోతే మొత్తం కలగూర గంపలాగా అయిపోతుంది. చివరికి అప్పుడు మా జకర్యా నాయన చెప్పేవాడు, ప్రార్థనకి వెళ్ళి వాక్యం వింటుంటే బాగా నోరు తెరుచుకొని వినదంట. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు అడిగాడంట, అమ్మా ఏం చెప్పాడు దేవుడు అంటే, ఏందో దినాలు వ్రతాలని చెప్పాడయ్యా, దినాలు వ్రతాలని చెప్పాడయ్యా అన్నదంట. దినాలు వ్రతాలు ఏంది, అసలు క్రైస్తవ్యంలో దినాలు వ్రతాలు ఉండవే అని అప్పుడు పోయి పాస్టర్ గారి దగ్గరికి పోయి, ఏందయ్యా నువ్వు దినాలు వ్రతాలు ఏమన్నావు అంటే, మా అమ్మ ఒకటే దినాలు వ్రతాలు అంటున్నాను. అయ్యో అది కాదయ్యా, దినవృత్తాంతమని చెప్పానయ్యా నేను అని అన్నాడంట. అట్లాగే మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వినకపోతే ఏందో స్తుతి అన్నాడు, ఆదరణ అన్నాడు, ఏందో మరి మాకైతే అర్థం కాలేదు. మొత్తం మీద ఆదరణ అనేది మాత్రం ఒకటే వినపడింది. నేను కూడా ఆదరింపబడి ఇంటికి వచ్చాను అనే సాక్ష్యం చెప్తాం. కొంచెం శ్రద్ధగా విందాం. చూడండి, ఆదరణ ఏ పరిస్థితుల్లో క్రైస్తవునికి దొరుకుతుంది, అసలు క్రైస్తవునికి ఆదరణ ఎందుకు ప్రాముఖ్యం ఒకసారి ఇక్కడ చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి చూద్దాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. దేవుడు ఎందుకు ఆదరిస్తాడు ఒక సహోదరిని? దేవుడు నిన్నెందుకు ఆదరిస్తున్నాడు? నీవు అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించడానికి నువ్వు యోగ్యుడవు కావాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తు వంటి ఆదరణ నేను సంఘానికి కలిగించాలంటే క్రీస్తు శ్రమలో నేను పాలివాడనవ్వాలి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవునికి ఆదరణ ప్రాముఖ్యమా కాదా చెప్పండి? ప్రాముఖ్యమే. ఎందుకు? ఇంకొకరిని ఆదరించడానికి. మరి ఇంకొకరిని ఆదరించాలంటే క్రైస్తవునికి ఏముండాలి? ఇప్పుడు శ్రమలు ఉండాలి. ఇప్పుడు వాడుకుందాం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఏంది? శ్రమలే ఆనందం, శ్రమలే నాకు అతిశయం, శ్రమలలో నాకు ఉత్సాహం. ఎందుకు? క్రీస్తు ఆదరణ నాకు దొరుకుతుంది. అదే ఆదరణతో నేను సంఘమునంతటిని ఆదరించగలుగుతాను, నా సహోదర విశ్వాసిని ఆదరించగలుగుతాను.
ఇప్పుడు శ్రమలు కోరుకున్నాం వద్దా మరి? శ్రమలు మరెందుకు? ఈ శ్రమల్లోంచి దేవుడు నన్ను విడిపించాడు కాబట్టి స్తుతి కూడా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, స్తుతికి మూలము ఆశీర్వాదము, స్తుతికి మూలము విడుదల, స్తుతికి మూలము హెచ్చింపు మాత్రమేనా? శ్రమ కాకూడదా? అది దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న. క్రైస్తవుని యొక్క జీవితం లోకానికి వేరైనటువంటిది. మీరు లోకము నుండి వేరై ఉన్నారు. ఎందుకంటే లోకం ఒకటే ఆశీర్వాదం అనుకుంటుంది, ఒక కోణంలోనే ఆశీర్వాదాన్ని చూస్తుంది లోకం. కానీ క్రైస్తవుడు దాన్ని మరొక కోణంలో చూస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మాయందు క్రీస్తు శ్రమలు ఎలాగూ విస్తరించుచున్నవో క్రీస్తు ఆదరణ కూడా అలాగే విస్తరిస్తున్నది. ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా మీకు క్రీస్తు ఆదరణ విస్తరించాలి అంటే ఏం విస్తరించాలి? ఏం విస్తరించాలి? చెప్పాలా వద్దా? జాగ్రత్త, ఆమెనని వాడున్నాడు. శ్రమలు విస్తరించాలి. ఇప్పుడు శ్రమలు విస్తరించాలన్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. బాబు, ఇదేం గొడవ? స్తుతి గొడవ వస్తే బాబన్న గారు ఒక వాక్యం చెప్పేవాడు, నీ వాక్యము ఆదరించేటట్టు ఉండాలి, పురికొల్పేటట్టు ఉండాలి, హెచ్చరించేటట్టు ఉండాలి. ఒకడంట బాగా విరక్తి పుట్టి, ఇక జీవితం ఎందుకు వ్యర్థం, చచ్చిపోదామని చెప్పని బయలుదేరాడంట. బయలుదేరగానే చర్చి ఎదురుగుండా పోతా ఉన్నాడు. చర్చిలోంచి చక్కగా ఒక ఆమె పాట పాడుతుంది, రాలిపోదువో నీవు. అయ్యో నేను రాలిపోతానంట, అయ్యో నేను కూలిపోతానంట, ఇంకా నేను ఎందుకు బతకమని అర్థంగా పోయి వేసుకున్నాడంట. అట్లాగే ఉంది ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్. శ్రమలు విస్తరించాలి ఆమె నమ్మంటే క్వశ్చన్ మార్క్ ఫేస్. చూడండి, కృప ఎప్పుడు విస్తరించిందంటే పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ విస్తరించింది. శ్రమలు ఎక్కడ విస్తరించినాయో క్రీస్తు యేసు యొక్క ఆదరణ అక్కడ విస్తరించింది. అదే చెప్తా ఉన్నాడు. శ్రమలలో శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు విస్తరించుచున్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారు అని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇప్పుడు తెస్సలోనికే సంఘాన్ని అడిగితే మీ నిరీక్షణ కారణం ఏంటి? మీలో ఉన్న నిరీక్షణకు హేతువడుగు ప్రతివానికి మీరు జవాబు ఇవ్వాలని చెప్పి అంటున్నాడు కదా. మీరు ఎందుకు రక్షింపబడ్డారు? మీ నిరీక్షణ ఏంటంటే మా యేసయ్య మళ్ళా వస్తాడు. అది స్థిరంగా మీలో ఉండాలి అంటే ఏం జరగాలి అంటే శ్రమలు విస్తరించాలి, మీలో క్రీస్తు యేసు యొక్క ఆదరణ విస్తరించాలి. అప్పుడు మీలో ఉండిన నిరీక్షణ స్థిరముగా ఉంటుందట. ఇప్పుడు ఏ క్రైస్తవుడైనా చంచలుడవుతున్నాడు అంటే కారణం అతడు శ్రమలో క్రీస్తు యేసు యొక్క ఆదరణను పొందుకోలేకపోతా ఉన్నాడు. చూడండి, అలాగే ఇంకొక వచనం కూడా చూద్దాం. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం చదువమ్మా.
ఎనిమిదవ అధ్యాయం అమ్మ, 8వ అధ్యాయం. అది కూడా సహోదరులారా అని మొదలైంది, అందుకని నువ్వు కరెక్టే చదువుతున్నావు అనుకున్నాను. రైట్. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. చూడండి, మనం తెస్సలోనికయ సంఘానికి రాసినప్పుడు మీ ద్వారా వాక్యము అకయలోను మాసిదోనియలోను మారుమ్రోగింది. తెస్సలోనికయ సంఘం వల్ల. తెస్సలోనికయలో అంటుకున్న అగ్ని అకయ మాసిదోనియాకు వచ్చింది. ఈ అకయ ప్రాంతంలో ఉన్నదే కొరింథు పట్టణం. సరే, మాసిదోనియాలో రగులుకున్నటువంటి ఆ అగ్ని విషయంలో ఇక్కడ ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నాడు పౌలు భక్తుడు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప. ఏంటి మాసిదోనియా సంఘానికి ఇవ్వబడినటువంటి దేవుని కృప? వారికి వారంలో 3 దినాలు ప్రార్థనలు జరుగుతాయి. ఆదివారం ఇట్లాంటి అకేషన్స్లో 2 సార్లు జరుగుతాయి. కాబట్టి ఇంటి దగ్గర నిద్రపోని వాళ్ళకి మంచి అవకాశం మందిరంలో నిద్రపోవడానికి. ఈ విధంగా వారికి మంచి కృప విస్తరించబడుతున్నది అన్నాడా? అలా అన్నా. చూడండి, అక్కడ ఏమన్నాడంటే మాసిదోనియాకు దేవుని కృప అనుగ్రహించబడింది. ఎలాగా? చూడండి, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికమైన సంతోషం వారికి దొరికిందట. ఇందాక దావీదు ఏమన్నాడు ఆరంభంలో? వారికి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాట కంటే అధిక సంతోషం నా హృదయంలో పుట్టింది, అందుకు నాలో నెమ్మది కలిగింది. ఇక్కడ మాసిదోనియా సంఘం కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? బహుశ్రమ. బహుశ్రమ. ఆ బహుశ్రమ వారిని కృంగుబాటుకు దారితీయలేదు, వారిని నిరాశపరులను చేయలేదు, వారు పతనం అయిపోయేటట్లు చేయలేదు. కానీ మరింతగా దేవునిలో ఆనందించడానికి కారణమైంది. మరింతగా దేవునిలో ఆనందించడానికి కారణమైంది. వారి ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే పౌలు భక్తుని కంటే ఇంకొక అడుగు ముందుకేసేవారు ఉన్నారు వాళ్ళు. పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు కూడా మాసిదోనియా సంఘంలోకే వెళ్ళినప్పుడు ఈ బాధలన్నీ ఎదుర్కొన్నాడు పాపం. మాసిదోనియాకు పోతే మా పరిస్థితి ఎట్లా ఉందంటే కొంచెం కూడా, ఇదిగో ఇక్కడ 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడునో మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అంటే మాసిదోనియా సంఘం వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్సే పౌలుకు కూడా ఉంది పాపం. కానీ పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మాది చులకనైన శ్రమ అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇంతకీ అంత శ్రమకే కారణం అన్నిటికీ. ఒకడు కృంగిపోవాలన్నా, పైకి లేవాలన్నా, ఆదరింపబడాలన్నా, దుఃఖంలో మునిగిపోవాలన్నా శ్రమే కారణం. ఆ శ్రమను చూచే కోణాలు కూడా వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సంఘమేమో బహుశ్రమగా చూసింది, ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడేమో దాన్ని చులకనైన శ్రమగా చూస్తా ఉన్నాడు. ఫలితంగా డిఫరెన్స్ ఏంటి? ఆ వైవిధ్యం ఏంది? సంఘానికి పౌలు భక్తునికి. ఎందుకంటే పౌలు భక్తుడు కొంచెం ఒక ఆకు ఎక్కువ చదివినాడు కదా, అంతేనా కదా? ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఒక మాదిరి కదా. మరి పౌలు భక్తుడు చూచిన కోణం వలన ఆయనకు దొరికినటువంటి ఫలితం ఏంటి?
సంఘమేమో బహుశ్రమలో సంతోషించింది. పౌలు భక్తుడు కూడా సంతోషించాడు. కానీ పౌలు భక్తుడు ఆ శ్రమను చూచి ఇది చులకనైన శ్రమ, దానివలన ఎందుకంటే దానివల్ల మాకు ఏం కలుగుతుంది అంటే, ఇందాక మాసిదోనియా వాళ్ళు ఏమన్నారు? మాసిదోనియా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ బహుశ్రమ వల్ల వాళ్ళకి సంతోషం దొరికింది. పౌలు భక్తుని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ చులకని శ్రమ వలన దేవుని మహిమ భారం నాలో అంతకంతకు పెరుగుతున్నది. ఏం పెరుగుతుంది? దేవుని మహిమ భారం. ఇప్పుడు అసలు ప్రార్థించాలంటే మనలో దేవుడు భారం పెట్టాలి, దేవుడు భారం పెట్టాలని దేవుని సేవకురాలు మనకి ఎన్నిసార్లు చెప్పింది. నాకు చాలాసార్లు నేను విన్నాను, అక్క ప్రార్థన చేయక్క ఈ విషయం గురించి. అమ్మా మామూలుగా ప్రార్థన చేస్తాను కానీ ఎందుకో భారం రావట్లేదమ్మా ఆ విషయం గురించి ప్రార్థన చేస్తుంటే. నిజమే, భారం ఉంటేనే, ఎందుకంటే ప్రార్థన సైకిల్ ఏంటంటే దేవుడు మనలో భారం పెట్టాలి, ఆ భారం మరలా మనం దేవునికి అప్పచెప్పాలి, అప్పుడే కార్యం జరుగుతుంది. ఈ సైకిల్ అన్నమాట. ఇప్పుడు మహిమ భారంతో నింపబడినప్పుడు అది అర్థం అవ్వాలంటే ఉద్యోగ భారం ఉంది, బాబుకు ఉద్యోగం రావాలి, భారంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎప్పుడు దాకా చేస్తావు? ఉద్యోగం వచ్చేదాకా చేస్తావు. అది ఉద్యోగ భారం. మహిమ భారం దేవుని మహిమ పొందుకునేదాకా చేయాలి. పౌలు భక్తుడు ఆ మాట అంటున్నాడు. ఈ చులకని శ్రమ ఏం చేస్తుంది అంటే మాలో దేవుని మహిమ భారాన్ని పెడుతుంది. అంటే ఆయన అంతిమంగా దేనికోసం వెతుకుతున్నాడు? దేవుని మహిమ కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు మనందరికి బాగా పరిచయం ఉన్న వాక్య భాగానికి వెళ్దాం. మోషే తగ్గిపోవచ్చున్నటువంటి ఆ మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే ముఖం మీద ముసుగేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు మోషే ముఖం మీద? ఎందుకు వేసుకున్నాడు? నిద్రపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుదాం. మోషే ముఖం మీద ముసుగు ఎందుకు వేసుకున్నాడు? చూడకూడదు. ఏం చూడకూడదు? తగ్గిపోయే మహిమ. అంటే మోషే ముఖం మీద మోషే 40 దినాలు కొండ మీదకి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు తీసుకున్నాడు. అక్కడి నుంచి కొండ దిగి వస్తుంటే దూత వలె అతని ముఖమట ప్రకాశిస్తూ ఉన్నదట. కానీ కొన్ని దినాలు గడిచే కొద్దీ తగ్గిపోతా ఉంది. తగ్గిపోతే ఎవరే నేను చూస్తే బాగా అసలు వెలిగిపోతా ఉంది, ఈరోజు చూస్తే ఎట్ అయిపోయింది ముఖం అంటారని ముసుగేసుకున్నాడట మోషే. పౌలు భక్తుడు అంటాడు, ఒకసారి మీకు ఆ లేఖనం చూపిస్తే కానీ అర్థమయ్యేటట్లేదు, బెలయ అనుభవంలోకి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసి కొనెను, మేమట్లు చేయక. మోషేకి పౌలుకి ఎంత తేడా ఉందో చూడండి. మోషే ఏమో ముసుగేసుకున్నాడు, పౌలేమో వేసుకోలేదు. కారణం ఏంటి? పౌలులో ఏముంది? మహిమ భారం ఉన్నది. ఆ మహిమ భారం వలన మహిమ నుండి అధిక మహిమకు నేను మార్చబడాలి. దానికి సోర్స్ ఏంటి? ఆ పరిస్థితికి దారి తీసేదేంటి? చులకనైన శ్రమ. కాబట్టి క్రైస్తవుడికి శ్రమ ఉండాలా వద్దా? శ్రమ యొక్క ఆశీర్వాదం ఏమిటి? దేవుని యొక్క మహిమ. లోకానికి క్రైస్తవునికి తేడా అదే. క్రైస్తవుడు శ్రమలో దేవుణ్ణి వెతుకుతాడు. చూద్దాం
ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. పాత నిబంధన చదివేవాడు జాగ్రత్తగా వినండి. మనం క్రొత్త నిబంధనను అనుసరించే వారము. ఎందుకంటే ఇది శ్రేష్టమైన నిబంధన. మరణ కారణమగు పరిచర్య అంటాడు పాత నిబంధన పరిచర్యను గురించి 7వ వచనంలో. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది. అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య 3వ వచనంలో రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడేదట ఈ నూతన నిబంధన పరిచర్య. ఈ నూతన నిబంధన పరిచర్యలో దేవుని ఆత్మ ఏం చేస్తాడట? మన హృదయాల మీద రాస్తాడట. సరే, ఏమంటున్నాడంటే ఇక్కడ ఇశ్రాయేలీలు పాత నిబంధన చదివేటప్పుడు పాత నిబంధన కొట్టివేయబడిననేది వారికి తేటపరచబడక వారి ముఖం మీద ముసుకలాగే ఉందట. మరి ఎప్పుడు పోతుంది ఆ ముసుగు? చూద్దాం. 16వ వచనం. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, శ్రమ వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళి తిరుగుతానిక? కొంతమంది, నేను ఒక సహోదరు గురించి అమ్మ సాక్ష్యం ఇస్తాను, శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడా అని వస్తుందట. శ్రమ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు దేవుని వైపు తిరిగి ఉంచాలి అంటే టాబ్లెట్ ఏంది? శ్రమ దేవుని వైపు తిప్పి ఉంచుతుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. 18వ వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో, అంటే ఏం ముఖం ఇది? ప్రభు వైపు తిప్పిన ముఖం. ప్రభు వైపు తిప్పిన ముఖముతో మహిమ నుండి మహిమను, అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. చూడండి, క్రైస్తవుడు మహిమ భారం కలిగిన వాడై ఉండాలి. ఆ మహిమ భారం ఎప్పుడు తీర్చబడుతుంది అంటే ప్రభువు వైపు చూస్తూ గడిపినటువంటి జీవితం. శ్రమలోనైనా దేవుని వైపు చూస్తాడు, సంతోషంలోనైనా దేవుని వైపు చూస్తాడు, కరువైనా దేవుని వైపు చూస్తాడు, వస్త్రహీనత అయినా దేవుని వైపు చూస్తాడు, ఆశీర్వాదమైన దేవుని వైపు చూస్తాడు. ఆయన వైపు చూస్తూ ఆయన వలే మార్చబడతాడట. మనం అనుకుంటుంటాం కదా, ఏ క్షణాన్ని నీళ్లు పోసుకుందో కానీ అమ్మ, ఎవరి ముఖం చూసి నీళ్లు పోసుకుందో కానీ అచ్చం వాళ్ళ ఆయన పోలిక వచ్చింది అనుకోండి, నీళ్లు పోసుకొని నీ ముఖమే చూసా నేను, అందుకే నువ్వే దిగావు. క్రీస్తు ముఖం వైపు మనం చూసినప్పుడు క్రీస్తు మనలో జన్మిస్తాడు. ఎందుకు క్రీస్తు నీ హృదయంలో జన్మించడం లేదంటే కారణం, నువ్వు ప్రభు వైపు నుంచి ముఖం తిప్పేశావు. ఎటు తిప్పావు? లోకం వైపు, లోక సంబంధమైన ఆశీర్వాదముల వైపు.
లోక పోకడ వైపే మనం తిప్పావా సహోదరి సహోదరుడా? క్రీస్తు వైపు చూచినవాడు, నేను గురి వద్దకే పరుగెత్తుచున్నాను, నేను దేని నిమిత్తం పట్టుబడ్డాను, ఆయన మరణానుభవంలో పాలివాడనవడం అంటే ఎట్టిదో, ఆయన శ్రమలలో పాలివాడనవడం అంటే ఎట్టిదో గ్రహించు నిమిత్తం నేను గురి వద్దకే పరుగెత్తుచున్నాను. ఆయన మహిమను పొందుకోవాలి, నేను ఆయన పోలికలోనికి నేను మార్చబడాలి అనే భారం నీలో ఉన్నదా? ఈ పౌలు భక్తునిలో అది ఉన్నది. ఆ ప్రభు ఒక ఆత్మ చేత మనము ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతూ మోసేలాగా కాదు, తగ్గిపోయే మహిమ పొందుకునే వాళ్ళం కాదు. నువ్వు రక్షింపబడిన నాట నుండి ఈ దినానికి దేవుని యొక్క మహిమ వెలుగు నీ జీవితంలో అంతకంతకు అధికమవుతూ ఉన్నదా? లేకపోతే ఆదివారం కూటాలు వచ్చినప్పుడు, కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు, స్తుతి కూటాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఒక్క స్టేజ్కి వెళ్ళిపోద్ది, ఒక పీక్ స్టేజ్కి. హల్లెలూయా, స్తోత్రం 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 అనగానే అన్య భాషలలో కూడా మాట్లాడుతూ దేవుని స్తుతించేసి ఇంటికి పోగానే మన భాషలో తిట్టడం మొదలుపెట్టామనుకున్నాం. ఎట్లాంటి బ్రతుకుతుంది? ఆదివారం పైకి వెళ్ళిపోయింది, సోమవారం ఏమో లోయలోకి వెళ్ళిపోయింది. అది కాదు క్రైస్తవుని యొక్క జీవితం. మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుచు, అంతకంతకు ఎదుగుచు ఆయన పోలికలోనికే మార్చబడడం. బాగానే ఉంది, స్తుతిపోవటం కదా ఇది. ఏడ తిరుగుతున్నాం మనం? ఆదరణ అన్నావు, దానికి కారణం శ్రమ అన్నావు. శ్రమ ఫలితంగా ఆదరణ వస్తుంది, దేవుని మహిమ వస్తుంది అన్నావు. దేవుని మహిమ మనలోకి రావాలి అంటే ఆయన వైపు చూడాలన్నావు. స్తుతికి కూడా ఆయన వైపే చూడాలి. ఇక్కడికి వచ్చేసి అయిపోయింది, ముగించేస్తాను. స్తుతికి కూడా ఆయన వైపే చూడాలి. నేనేం తప్పు పట్టట్లేదు. జనరల్గా నేనైతే మాత్రం 10th క్లాస్ పాస్ అయినప్పుడు, ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చినప్పుడు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటా. మీరు కూడా అందుకు తీసిపోయిన వాళ్ళు ఏం కాదు, నేనే ఎవరిని ఎగతాళి చేయడం లేదు. కానీ యేసయ్య ఒక క్షణంలో స్తుతి చెల్లించాడు. మీకు అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఏం చేశాడంట? రేపు సిలువ వేయబడబోతున్నాడు. తెల్లారితే మహాశ్రమ, మానవ జాతిలో ఏ మనుష్యుడు భరించినటువంటి శ్రమ, బహుశ్రమ, చులకని శ్రమ, మహాశ్రమ. మహాశ్రమలోనికి అడుగు పెట్టబోతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగములు మనము ఓపికతో పరుగెత్తాలి. మరి యేసయ్య వైపు చూస్తే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహాశ్రమలోనికి వెళుతూ కృతజ్ఞత స్తుతి చెల్లించాడు. మనము నిజమైనటువంటి క్రైస్తవులమైతే మనము కూడా కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. శ్రమలో అడుగు పెట్టబోతూ దేవుణ్ణి స్తుతించేటటువంటి అనుభవంలో మనం ఉండాలి. మత్తయి సువార్త 26:26లో కూడా అదే మాట ఉంటుంది. ఆయన 27వ వచనం, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
26వ వచనం, ఆ ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి. ఎప్పుడు దేవుని యొక్క నోట నుండి ఆశీర్వాదం వచ్చినది, ఎప్పుడు దేవుని యొక్క నోట నుండి కృతజ్ఞత స్తుతి వచ్చినది అంటే మహాశ్రమలోనికి ఆయన అడుగు పెట్టబోతూ స్తుతి చెల్లించాడు. ఆ తర్వాత ఒక పాట పాడాడు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు బాగానే ఉంది కానయ్యా, ఇంతకీ మేము స్తుతి చెల్లించాలంటే శ్రమ పడాలంటావు. సర్లే కానీ మరి ఇక శ్రమ అయితే ఏం చేస్తాం, శ్రమ పడతాం. స్తుతి చెల్లించాలంటే శ్రమ పడాలంటున్నావు. కాదు కాదు ప్రియ సహోదరులారా, ఎట్టి శ్రమలో ఉండిన వారమైనను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. దేవునిని ఏ క్షణములోనూ కూడా స్తుతి చెల్లించని వారముగా ఉండకూడదు. నాకు ఆ పాట రాదు. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచ. ఇప్పుడు దేవుని సంతృప్తి పరుస్తావు అడుగడుగున స్తుతించినప్పుడే, అడుగడుగున స్తుతించి ఆరాధించినప్పుడే దేవుడు సంతృప్తి పరచబడతాడు. పౌలు భక్తుడు అంటాడు, మనము ఈ దేహమందునను ఈ దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. ఆయన సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఈ దేహంలో ఉండిన, ఈ దేహాన్ని విడిచిన శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునేది. దేవుని స్తుతించకుండా అడ్డగించేదేంటి? వాక్యం చెప్పి నలుగురికి సువార్తను ప్రకటించి 4 ఆత్మలు రక్షిద్దామని చెప్పని వెళ్ళి వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే పట్టుకొని వచ్చేసేసి కాళ్ళు చేతులు కట్టేసేసి గొలుసులతో బంధించి బొండ వేసి బిగించేసేసి 4 చతుష్టయ సైనికుల్ని కాపలా పెట్టేసేస్తే ఏంది కర్మ? మంచి చేయబోతే నాకు చెడు ఎదురవుతుంది ఏంది? పొద్దున ఒక సహోదరి ఫోన్ చేసింది అమ్మగారికి, అమ్మ సంఘంలో నాకు శ్రమలు ఎక్కువైతే ప్రార్థన చేయమ్మా అన్నది. సంఘంలో శ్రమలు ఎక్కువైతే ప్రార్థన చేయమనేది. నువ్వు పుట్టిందే శ్రమ పడడానికి కదా, ఇందు నిమిత్తమే మీరు పిలువబడితరి. ఎందుకంటే ఆ శ్రమలోనే ఆదరణ, ఆ శ్రమలోనే నీకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ శ్రమ నిన్ను దేవుని యొక్క మహిమకు దగ్గర చేస్తుంది. దేవుని అన్ని విషయములలో ఆరాధించేవారిమిగా, స్తుతించేవారిమిగా. అందుకే ఒక సేవకుడు అంటాడు, డోంట్ వర్క్ ఫర్ బోనస్, వర్క్ ఫర్ యువర్ శాలరీ అంటాడు. ఎవరైనా బోనస్ కోసం ఉద్యోగం చేస్తారా, శాలరీ కోసం ఉద్యోగం చేస్తారా? శాలరీ కోసం ఉద్యోగం చేస్తారా, బోనస్ కోసం ఉద్యోగం చేస్తారా? శాలరీ కోసం ఉద్యోగం చేస్తాం. బోనస్ అనేది అది ఎక్స్ట్రా బెనిఫిట్. ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదించడము, దీవించడం అనేది బోనస్. నీకు ఇవ్వబడే శాలరీ ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమ, వెలుగు. దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించి ఆపద్దినమందు ధైర్యముగా, సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివార్లముగా ఆయన ఎదుట మనలను నిలవబెట్టునుగాక. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన.